ఎన్ని మూవీస్ చేస్తుంటారండి ఇప్పుడు? నేను సాఫ్ట్వేర్ జాబ్ రాకముందా ఇప్పటివరకు అంటే టోటల్ ఇప్పటివరకు లెక్క పెట్టలేదు, బట్ ఆల్మోస్ట్ ఒక 30 వరకు చేసి ఉంటానండి. అంటే చిన్న పెద్ద అన్ని కలిపి, ఈవెన్ ఇంక్లూడింగ్ బాహుబలి 2 కలుపుకొని ఆల్మోస్ట్ ఒక 30 వరకు చేసి ఉంటాను. 30 మూవీస్. అంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ కెరీర్లో సరే స్టార్టింగ్ నుంచి లెక్కేసుకుంటే అంటే ఫస్ట్ మీరు వచ్చింది త్రూ మూవీస్ ఈశ్వర్ మూవీ నుంచి కాబట్టి ఈ స్పాన్ ఆఫ్ ఇయర్స్ కి ఆ కౌంట్ కొంచెం తక్కువే అనిపిస్తుంది. 100% తక్కువ. నేను అదే చెప్తున్నాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి నేను కౌంట్ చేయలేదు. కొంతమంది ఫేక్ నెంబర్స్ చెప్తూ ఉంటారు, నేను 100 చేశాను అంటాడు, కౌంట్ చేస్తే అది ఎక్కడ ఉండదు. కాబట్టి నిజంగా నేను కౌంట్ చేయలేదు. ఒకవేళ చేసినా కూడా 30-35 కంటే ఎక్కువగా ఉండవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ మై టైమ్ వాజ్ ఫర్ టీవీ అండ్ మై జాబ్. నేను ఆల్మోస్ట్ 10 years జాబ్ చేసుకుంటూ ప్యారలల్గా టీవీ చేశాను కాబట్టి, అంటే జబర్దస్త్ 7 years అయింది, కానీ అంతకుముందు నేను ఈ టీవీలో మహామామాస్ రంగంలో మా టీవీలో రంగం డ్యాన్స్ షో ఇవన్నీ చేశాను. సో ఇవన్నీ ఒక 10 years ఆఫ్ టైంలో నేను అటు జాబ్కి దానికి జస్టిఫికేషన్ ఇవ్వాలి, అలాగే నా టీవీ షోకి ఇవ్వాలి. సో ఇంకా సినిమా చేయడానికి టైం లేదు అక్కడ. అందుకని నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ అసలు చేయలేదు అటు సైడ్. నేను చెప్పానుగా, ఈ సోషలైజింగ్ నెట్వర్కింగ్ వెళ్ళి కలిస్తే బాగుండేదేమో, ఎవరినన్నా అడిగితే చెప్పేస్తే ఇచ్చేవాళ్ళేమో, బట్ నాకు ఈ టీవీ అండ్ ఆఫీస్కే సరిపోయింది టైం. మీరు చేసిన ఈ 30-35 అరౌండ్ మూవీస్లో మీకు బాగా పేరు తీసుకొచ్చినవి ఏవి అంటే ఏం చెప్తారు? ఆబ్వియస్గా ఫస్ట్ మూవీ ఈశ్వర్, తర్వాత గౌతమ్ ఎస్ఎస్సి, అది ఇప్పటికీ టీవీలో వస్తూనే ఉంటుంది. సో అది వచ్చినప్పుడల్లా నాకు ఫ్రెండ్స్ ఫోన్ చేసి అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు అలాగే ఉన్నావు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈశ్వర్ అండ్ దెన్ గౌతమ్ ఎస్ఎస్సి. దెన్ ఈ మధ్య కాలంలో అంటే బాహుబలి 2 ఉన్న ఒక చిన్న సీన్ అయినా కూడా చూసిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకున్నారు. ఈవెన్ చిరంజీవి గారు కూడా నాతో ఆ మాట చెప్పారు, బాహుబలిలోని సీన్ ఉన్న చిన్న సీన్ అయినా బాగుందయా గుర్తుపెట్టుకునేటట్టుగా అని. సో అది బాగా నాకు గుర్తింపుని తెచ్చింది. కొంచెం ఏమన్నా స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండుంటే బాగుండేది. అబ్బో, ఆశ కాదు, హద్దు ఉండాలి. డెఫినెట్గా ఉంటుంది. నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను ఆ సినిమాకి, బాహుబలి 2కి. సో అది ఆల్ ఆఫ్ ఏ సడన్ నన్ను పిలిచారు. ఇంట్లో మంచిగా రిలాక్స్గా ఉన్నాను, ఫోన్ చేసి ఎక్కడున్నారా అంటే ఇంట్లో ఉన్నాను మ్యామ్ అన్నాను. ఇమీడియట్గా అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చేసారు. వెళ్ళిపోగానే వెళ్ళి కాస్ట్యూమ్ వేసేసుకున్నారు. ఏమీ అర్థం కావట్లేదు. పక్కనే అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు. ఏంటి అసలు ఏంటి భయ్యా పిలిచారు అంటే, ఏం మంచి రోల్ ఒకటి ఉంది, చిన్న కాంబినేషన్ రోలు సుబ్బరాజు గారితో అనగానే, అవునా అని చెప్పేసి సరే పాసింగ్ క్లౌడ్ ఏదో వస్తుందిలే అన్నట్టు వెళ్ళి చేశా. అసిస్టెంట్ డైరెక్టర్గా అన్నప్పుడు నన్ను పిలిచినప్పుడు అది కూడా చేయాలని చెప్పి చేసాము ఆ సీన్. మార్నింగ్ ఒక 8-8:30కి వెళ్ళాము. 9:30-10 కల్లా అయిపోయింది, పంపించేశారు. ఇంకా వెళ్ళిపోవచ్చు నువ్వు అన్నారు. అయ్యా అయిపోయిందా, ఓకే. మళ్ళీ మధ్యలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్నప్పుడు, అయ్యా నా సీన్ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉందా అని కో డైరెక్టర్లో వీళ్ళని అడగడం. అయిపోయింది అది అక్కడికే, అది వేరే ఎవరికో అనుకున్నారు కానీ నీ అదృష్టం బాగుండి నీకు వచ్చింది అంటే కొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది. మళ్ళీ ఇంకొక ఆప్టిమిస్టిక్గా ఆలోచిస్తే ఏమనిపించింది అంటే, అది ఎడిటింగ్లో లేకుండా పోతే ఉన్నది పోయేది, సర్లే ఉన్న దగ్గర చాలే అనిపించింది. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. Please subscribe to Leo Entertainment. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.